నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా మారిందన్న నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో 105 మంది లబ్ధిదారులకు 44.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. విశాఖలో ఘనంగా సినీ గేయ రచయిత వేటూరి 16వ వర్ధంతి సభ. తెలుగు భాష కోసం జాతీయ అవార్డును తిరస్కరించారని గుర్తు చేసుకున్న స్పీకర్ అయ్యన్న. డిఎస్సి 2025 నిర్వహణలో అడుగడుగున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో 105 మందికి 44.50 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం చేసిన మేలును మర్చిపోకూడదని కోరారు. ఈరోజు 106 మందికి 49,40,000 రూపాయలు అంటే ₹1.5 కోటి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నటువంటి కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి లబ్ధిదారులకు, పెద్ద ఎత్తున ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క పార్టీల కూటమి పార్టీల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ₹1.5 కోటి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధిగా మీకు చెక్కులు ఇచ్చాం. ఇదే ప్రాంగణంలో గత వారం శనివారం రోజు మళ్ళీ ఒక 70 మందికి మళ్ళీ ఒక 50 లక్షల రూపాయలు, అంతకుముందు వారం ఒక 40 లక్షల రూపాయలు, అంతకుముందు వారం మళ్ళీ ఒక 50 లక్షల రూపాయలు. ఇట్లా ఏ వారం చూసినా కూడా వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పార్టీ కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎప్పుడైనా ఈ రకంగా ఇట్లా వందలాది చెక్కులు, లక్షలాది రూపాయలు ఏ వారమైనా ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? అంటే మన మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వానికి, రాక్షసత్వం ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా దయవుంచి అందరూ కూడా గమనించుకోమని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఈ 22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13,60 లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి. మీరు సత్య హాస్పిటల్కి వెళ్ళి, రాజీవ్ హాస్పిటల్కి వెళ్ళి, సౌమ్య హాస్పిటల్కి వెళ్ళి, శాశాద్రి హాస్పిటల్కి వెళ్ళి, ఏదైతే న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళి, ఇట్లా ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తున్నాం చెక్కులు ఇచ్చి. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎప్పుడైనా ఇట్లా బిల్లులకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతూ ఉన్నాం. అంటే కనీసం మానవత్వం లోపించి అనారోగ్యానికి గురి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వాళ్ళకు కూడా సాయం లేనటువంటి వైసీపీ నాయకులు, వైసీపీ జెండా మనకు అవసరం అమ్మా. దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త ఈవేళ గొడ్డల పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చి మీ ప్రాణాలను నిలబెడుతూ ఉంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటే, మిమ్మల్ని జీవితకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము ఆశించి మేము పనిచేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారమ్మా? అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన పాలకొల్లు నాయకుల వరకు ఏం చెప్తూ ఉన్నారు? రేపు అధికారంలోకి వస్తే రప్పా అని నరికేస్తామని చెప్తూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలుని నరికేట్టుగా నరుగుతామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే, ఎవరైనా పుట్టినరోజు వస్తే కేక్ కట్ చేస్తారు,
లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మీలాంటి పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్రెడ్ తెలుగు భాషను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్న ఆవేదనతో తనను వరించిన జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి సుందరరామూర్తి అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. సినీ గేయ రచయిత వేటూరి 16వ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె రామాచారికి వేటూరి సాహిత్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వేటూరి సుందరరామూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. నాకు మనసుకు హత్తుకున్న కార్యక్రమం ఇంకేంటంటే ఆయన వేటూరి సుందరరామూర్తి గారితో నాకు పరిచయం ఉంది. ఇతని గురించి చెప్పాలంటే మాలాంటి సామాన్యులు మాట్లాడే మాటలు కాదు. వేటూరి సుందరరామూర్తి గారి పేరు కదండి, ఆత్రేయ ఎందుకు వచ్చిందని అడిగాను. ఆత్రేయ అంటే అర్థం ఏంటంటే నాకు తెలిసిన భాషలో వెన్నెల లాంటి మనసు ఉన్నటువంటి మహనీయుడు వేటూరి సుందరరామూర్తి గారు. అతను మొట్టమొదటిసారిగా పత్రికల్లో పనిచేశారు. నేను వచ్చే ముందు అంతా స్టడీ చేసి వచ్చాను. అటువంటి పెద్దవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు 2 మాటలు మాట్లాడినా శుభ్రంగా మాట్లాడాను. ఇది రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వకూడదు. సీత కథ సినిమాతో సినిమా రంగంలో ఇంకా మీకు 6,000 పాటలు అన్నారు. కాదండి, 8,000 పాటలు రాశారు. సరిదిద్దుకోండి, 6,000 కాదు 8,000 పాటలు రాసినటువంటి మహనీయుడు అతను. అతను ఉన్న గొప్పతనం ఏంటంటే మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వు అనే పాటకి జాతీయ అవార్డు వచ్చిందండి. అతని కలం నుంచి వచ్చినట్టు ఆ పాట. అనేక పాటలు భక్తి పాటలు రాశారండి, అతను రాశారు. అదే కలంతో అదే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి కోరిక మీదకి ఆరేసుకోబోయి పారేసుకో పాట, అది ఆ పాట కూడా రాశారు. రామారావు గారు రాయమంటే ఫస్ట్ టైం G8 పాట డాన్స్ చేస్తున్నాను పెద్ద ఆయన పెళ్తే అదే కాలంతో ఈ పాట కూడా రాశారు. అందులో గొప్పతనం ఏంటంటే ఒకసారి అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు వస్తే నాకు తెలిసి తెలుగు భాషకి గౌరవం ఇవ్వట్లేదు ప్రభుత్వాలు అని చెప్పి నాకు ఈ అవార్డు వద్దని, నాకు గౌరవం లేనప్పుడు నాకెందుకు అవార్డు అని చెప్పి తిరస్కరించినటువంటి ఏకైక వ్యక్తి అండి. నేను 5 సార్లు 6 సార్లు అందులో కూర్చున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో సాహిత్యం అంటే మీరు చూస్తున్నారు పూర్వం పాటలు అనుకుంటాయండి, ఎంత బాగుండేయండి, వినసొంపుగా మనసు ప్రశాంతంగా పడుకుండు ముందు కానీ ఉదయం వేసినప్పుడు కానీ ఘంటసాల గారి పాటలు పెట్టుకుంటే సందర్భానికి ఆ సిచ్యువేషన్ సంబంధం సిచ్యువేషన్ ఏంటి, ఆ పాట ఏంటి ఎవరికి అర్థం అవట్లేదు. పాట వినపడదు, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. మ్యూజిక్ తప్పని పాట వినపడదు మనకి. మరి ఇప్పుడున్న ఈ యుగంలో బాగా టెక్నాలజీ పెరిగిందని గొప్పగా చెప్పుకుంటామే. టెక్నాలజీ లేనప్పుడు పాటలు వినండి, టెక్నాలజీ పెరిగిన తర్వాత పాటలు వినండి. క్లారిటీ ఉందని ఎక్కడ ఉంది? సంగీతం కొట్టి పాడి కూడా సంబంధాలు పోతుంది. ఇది పడుగు ఎప్పుడైనా మా రాజకీయ నాయకులు ప్రశాంతం ఉన్నవాళ్ళు నేను ఓల్డ్ సంస్థలు కదా మాకు. ఇంట్లో వాళ్ళతో సంస్థ, బయట ప్రజలతో సంస్థ, సమస్యలు తలపి ఆ తలకి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే నాకు చిన్న టేప్ ఉందండి, అది ఆన్ చేస్తాం. ఘంటసాల పాటలు ఎన్నో వస్తుంటాయి కదా, నిద్రపోతుంది. ఇంకా అమ్మని చూసిన తర్వాత అంటే ఆవిడ ముందు పొగడదు కడదు కానీ ఆ మొక్కలో ఉన్న వచ్చేది చూసి ఎంత ప్రశాంతంగా దండం పెట్టాలనిపించలేదండి. ఇప్పుడు నాకు తెలిసింది సుందరరామూర్తి గారు 8,000 పాటలు ఎలా రాశారు. ఆవిడ ప్రశాంతంగా ఉంది కాబట్టి అది రాశారు. ఆ ప్రశాంతంగా రాస్తారు బాబు. రాత్రి మర్చిపోతుంటారు. అంటే అతనికి ఇంత పేరు వచ్చిందండి మా హాస్టల్లో. అంటే మీ ఆడవాళ్ళు ఏంటంటే మీరు ఎదగాలన్నా, నేను ప్రశాంతంగా ఉండాలన్నా, మీరు అందరూ హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. మేము హ్యాపీగా ఉంటే మా మనసు హ్యాపీగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి అంటే మంచి ఆలోచనలు వస్తాయి. వేటూరి సుందరరామూర్తి గారు మరి ఒక డైవర్సిటీ ఉన్న రచయిత. అనేక సినిమాలకి ఆయనది సింగిల్ కార్డు రైటర్. ఆయన అంటే సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా శంకరాభరణం దగ్గర నుంచి చాలా సూపర్ డూపర్ హిట్ మ్యూజికల్ హిట్స్ అని కూడా
మొత్తం ఆయన ఒక్కరే మొత్తం అనే పాట రాసిన గొప్ప రచయిత. అటు ప్రకృతికి సంబంధించి కానీ, లేకపోతే ఒక ఎమోషనల్ కానీ, లేకపోతే ఇంకా స్పిరిచువల్ కానీ ఏది తీసుకున్నా కూడా వేటూరికి సాటి వేటూరి, ఇంకొకరికి కంపారిజన్ కూడా చేయలేదు. అటువంటి గొప్ప పోయిట్. ఆ ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన అనే దుశ్శాసన ఏదైతే ఉందో ఆ పాట రాసింది ఆయనే. అదే చిలక్కొట్టుడు కొడితే చిన్నదాన రాసి పాట రాసిన కూడా ఆయన. అంటే ఒక వేరియేషన్ చూస్తే అంత గొప్ప వాళ్ళు ఉంటారు ఆ సమాజంలో, ఆ సినిమాలో, ఆ సిచ్యువేషన్కి ఏది కావాలో అది ఖచ్చితంగా రాసే గొప్ప కవి వేటూరి సుందరరామూర్తి గారు. ఈరోజు చనిపోయిన తరం కూడా మన అందరి మధ్య, మన మనసుల్లో, మన ఆలోచనలో ఎప్పుడో ఒక మంచి పాట వింటున్నా కూడా మనకు గుర్తొచ్చేటి గొప్ప కవి. అటువంటి వేటూరి గారి సత్యమణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం చేపట్టగానే తొలి సంతకం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి ముందుగా ప్రకటించిన పోస్టుల కంటే చాలా తగ్గించి టీచర్ పోస్టులు భర్తీ చేసిన డిఎస్సి 2025 నిర్వహణలో అడుగడుగునా దారుణ అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. డిఎస్సి 2025 పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ పరీక్ష నిర్వహణపై అనేక ఆడియో క్లిప్పింగ్స్ ప్రచారంలో ఉండగా ఒక్కో టీచర్ పోస్టును 15 లక్షలకు అమ్ముకున్నట్లు తేలిందని వెల్లడించారు. వాటన్నిటికీ చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని తేల్చి చెప్పారు. దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుందని మంత్రి నారా లోకేష్ మొత్తం విద్యాశాఖనే భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పరిస్థితి మనం గతంలో కూడా ఎప్పుడూ చూడలే. అలాంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. డిఎస్ నిర్వహణ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టడం కానీ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఆ మొదటి సంతకానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఎట్టకేలకు 2025 మధ్య భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి తంతు అంతా కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు వస్తా ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు చెప్పినటువంటి విషయం కూడా. ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి టీచర్ ఉద్యోగాల్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్ని మనం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడాల. ఇలాంటి అవినీతి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, దానికి టెట్ ఉంది కదా, డిఎస్సి ఉంది కదా, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఇంక్లూడ్ అవుతారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి ఇంత ప్రాసెస్లో 15 లక్షల రూపాయలకి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని మీరు చెప్తా ఉంటే దానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఉంటారు. నేను దానికి సంబంధించి ఆధారాలను కూడా మీ ముందు స్పష్టంగా కూడా ఉంచదలుచుకున్నాను. ఎవరు కూడా ఎక్కడ కూడా వినలా. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రధానంగా టీచర్ ఉద్యోగాల్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనాలో ఈరోజు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి 2 మాటలు కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, డిఎస్సి సంబంధించి ఒక కన్వీనర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్వీనర్ అడిషనల్ డైరెక్టర్ స్థాయిని నియమించాల్సి ఉంటే మొట్టమొదటిగా మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని నియమించిన తర్వాత నుంచే ఈ అవినీతి ఆరోపణలు కానీ, ఈ అవినీతి కానీ అవన్నీ కూడా జరగడం కూడా మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ డిఎస్సి నిర్వహణ అంతా కూడా ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే ఆయన ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ, దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఈరోజు నేను మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిఎస్సి నిర్వహణ గతంలో ఎప్పుడు కూడా 2025కు ముందు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టడం కానీ, పరీక్ష పెట్టిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి మార్క్స్ ని మెరిట్ లిస్ట్ అనే పేరుతో మొత్తం 1వ పిల్లోడి దగ్గర నుంచి 3.5 లక్షల మంది కనుక ఎగ్జామ్ రాస్తుంటే ఆ 3.5 లక్షల మందికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ని పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ లో నుంచి రిజర్వేషన్ వారీగా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నాము అన్న ఆలోచనతో సెలక్షన్ లిస్ట్ అన్నది ఒకటి సపరేట్ గా తీస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ ని
అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉండే వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రమ్మని చెప్పి వారందరి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉంటుంది. డిఎస్సి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడం, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ప్రతి డిఎస్సిలో కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత వీరొక మెరిట్ లిస్ట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.